ఆన్లైన్‌లో కనపడ్డవన్నీ కొనేయకూడదండి. నేను నిన్న గ్రోసరీస్ కోసమని ఆన్లైన్ యాప్‌ని ఓపెన్ చేసి ఫ్రూట్స్ ఎలా ఉంటాయా అని చెక్ చేశాను. అందులో ఈ జామకాయ గోవా అంటారు కదా! ఇది ఓపెన్ చేసి చూస్తే ఇది 200 గ్రామ్స్ ఉంటుందంట ఒక కాయ. ₹57 చెప్పారు. సరే ఇది చూద్దాం ఎలా ఉంటది ఒకసారి ఆర్డర్ పెడదామని ఆర్డర్ పెట్టి చూస్తే ఇలా పింక్ కలర్ జామకాయ వచ్చిందండి. ఇది చాలా చప్పగా ఉంది. ఏ టేస్ట్ లేదు. ఒకరోజు పక్కకు పెడితే పండిపోయేటట్లు ఉంది. ఈ కాయని మనం అంత పెట్టి కొన్నాం. అంటే కేజీ ₹250 కొన్నాం. అదే మనం బయట తట్టల్లో పెట్టుకొని అమ్మేవాళ్ళు కేజీ ₹50, ₹60 అంటే 40కి ఇస్తావా, 50కి ఇస్తావా, 30కి ఇస్తావా అని మనం బేరం ఆడతాం. అదే రైతుకి మనం ఏం బేరం ఆడకుండా యాజ్ ఇట్ ఈజ్ రేటుకి తీసుకుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. అలా చెయ్యం మనం. ఆన్లైన్లో ఎంతైనా సరే అలా పెట్టేసి కొంటాం. ఇంకేం చేసేది లేక అది టేస్ట్ లేదని అందులో కొంచెం పంచదార వేసుకొని జ్యూస్ చేసుకొని తాగానండి. రెండోసారి మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకూడదని డిసైడ్ అయిపోయాను. ఏమంటారు? మీరు కూడా రైతు దగ్గర బేరం ఆడకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా సంతోషిస్తారు.